నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ వెంకట్. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. కోటబొమ్మాలి మండలం హట్కో కాలనీలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా వృద్ధులు, వికలాంగులు, నిరుపేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నేందర్ పున్కర్, పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివరప్రసాద్, టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానికులు, ప్రజలు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం ప్రజా సేవలో. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రతి నెల 1వ తారీఖున, ఒకవేళ 1వ తారీఖు ఆదివారం పడినా, ఇతర సెలవు దినాలు పడినా, ఒకరోజు ముందే ముఖ్యమంత్రి గారి నుంచి గ్రామంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి వరకు, చీఫ్ సెక్రటరీ నుంచి గ్రామంలో ఉన్నటువంటి సచివాలయం కార్యదర్శి వరకు ప్రజల దగ్గరికి వెళ్ళి మనం ఇస్తున్నటువంటి పింఛన్లు ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేసే కార్యక్రమం. దీనితో పాటుగా ఇటువంటి గ్రామ సభ పెట్టి ఇంతవరకు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు మీకు చెప్పడం, మీకు ఏవైనా సరే సమస్యలుంటే తెలుసుకోవడం, దాన్ని కూడా పరిష్కరించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అందులో భాగంగా ఈ మధ్యన కోటబొమ్మాల్లో ఈ ప్రాంతానికి కొద్ది రోజుల నుంచి రాలేదు. నాకు మొన్ననే గుర్తొచ్చింది, ఈసారి కోటబొమ్మాల్లో హట్కో కాలనీలో పెట్టాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనం పెట్టుకున్నాం. పూర్తయింది. మీ అందరి అభిమానంతో, ఆశీర్వాదంతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అత్యధికమైనటువంటి మెజార్టీతో అధికారంలోకి తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడింది కానీ గతంలో పరిపాలించినటువంటి పాలకులు ఈ రాష్ట్రాన్ని ఎప్పుడు ఎవరు చేయనటువంటి విధ్వంసాన్ని గత 5 సంవత్సరాల్లో చేశారు. విధ్వంసం అంటే మామూలు విధ్వంసం కాదు, ఆర్థికంగా చిన్నాభిన్నం చేశారు. వ్యవస్థలన్నింటినీ పూర్తిగా భ్రష్టు పట్టించారు. విపరీతంగా అప్పులు చేసి అప్పుల్ని మళ్ళీ కట్టుకునే పరిస్థితి లేకుండా చేశారు. మేము అధికారంలోకి వచ్చాము కానీ ఇన్ని ఇబ్బందులు, ఇన్ని సమస్యలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మేము కూడా ఎలక్షన్లలో చాలా మందికి చాలా హామీలు ఇచ్చాం. ఈ హామీలన్నీ మేము నెరవేర్చగలమా, చెప్పినటువంటి పనులు చెయ్యగలమని భయంతో రాష్ట్రంలో పాలన ప్రారంభించాం. మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది చేసినటువంటి అదృష్టం అని చెప్పి నేను ఘంటాపథంగా చెప్పదలిచాను. ఆమ్దాల వలసలో కొరపాం పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆకస్మికంగా పరిశీలించారు. ఆమ్దాల వలస మండలం కొరపాం గ్రామ పాఠశాలను సందర్శించిన ఆయన విద్యార్థులకు అందుతున్న ఆహారం, నాణ్యత, శుభ్రత, మెను అంశాలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి నేలపై కూర్చొని భోజనం చేసిన ఎమ్మెల్యే వారితో స్నేహపూర్వకంగా మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం వహించబోమని, పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించడం ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని సుజాత, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మినేని శేఖర్, టీడీపీ మండల అధ్యక్షుడు నోకరాజు, జిల్లా కార్యాలయ సెక్రటరీ వండాన ఉదయ్ కుమార్, అన్నెపు భాస్కర్ రావు, సర్పంచ్ సత్యరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమీపంలోని కొత్తపేట గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా 6 రోజులుగా స్వామివారి రామమందిరంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈరోజు శ్రీరాముడికి తిరువీధి ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గ్రామస్తులు, పురజనులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం వరకు నిర్వహించారు. తిరిగి రాత్రి 6 గంటల నుంచి 10 గంటల వరకు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట గ్రామ ప్రజలు, భక్తులు, స్థానికులు పాల్గొన్నారు. చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని చేనేత కార్మికులు ఘనంగా సన్మానించారు.
మగ్గం నేతన్నలకు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్ కార్మికులకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కార్మికుల ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూచుట్టి కాంతారావు తదితరులు ఉన్నారు. 4 లేబర్ కోడ్స్ను వెంటనే రద్దు చేయాలని, లేకపోతే ఐక్య పోరాటాలను తీవ్రతరం చేస్తామని కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు. అంబేద్కర్ జంక్షన్ వద్ద ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఏఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ అమ్మన్నాయుడు, ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి టి తిరుపతిరావు, ఐఎఫ్టియు నాయకులు మామిడి క్రాంతి, ఎస్ కృష్ణవేణి మాట్లాడుతూ లేబర్ కోడ్స్ కార్మిక హక్కులను దెబ్బతీస్తాయని విమర్శించారు. కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులను కార్పొరేట్లకు అనుకూలంగా మార్చే ప్రయత్నమని ఆరోపించారు. కార్మికుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన గ్రీవెన్స్లను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ స్వయంగా పరిశీలించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. జలుమూరు మండలం కరవంజి గ్రామానికి చెందిన వ్యక్తి భూ సమస్య పరిష్కారమైందని కలెక్టర్కు వివరించగా, శ్రీకాకుళం మండలం నర్సయ్యపేట గ్రామానికి చెందిన అర్జీదారు భూమి సర్వేపై సమస్యను తెలియజేశారు. దీనిపై సర్వే చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రణస్థలం మండలం అక్కయ్యపాలెం గ్రామానికి చెందిన మహిళ భూమి పరిహారం విషయాన్ని ప్రస్తావించగా సంబంధిత వివరాలు సేకరించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల మండలంలో నాగార్జున అగ్రికం పరిశ్రమ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు బుధవారం నిరసన ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న 4 లేబర్ కోడ్స్ను వెంటనే రద్దు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల హక్కులను హరించే విధంగా లేబర్ కోడ్స్ రూపొందించబడ్డాయని, 29 కార్మిక చట్టాలను ఒకేసారి రద్దు చేసి 4 కోడ్స్గా మార్చడం అన్యాయమని విమర్శించారు. పని ప్రదేశాల్లో ప్రమాదాల పరిహారం, కార్మికుల నిరసన హక్కులపై పరిమితులు విధించడం వంటి అంశాలు ఈ కోడ్స్లో ఉన్నాయని పేర్కొన్నారు. కార్మిక హక్కులు పోరాటాల ద్వారానే సాధించుకున్నామని, లేబర్ కోడ్స్ రద్దయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎల్ రామప్పుడు, ఎం రమణ, చిరంజీవి, పి సుధాకర్, కేదారేశ్వరరావు, టి రవి, గణపతి తదితరులు పాల్గొన్నారు. ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం లభించడంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. బలమైన రాజధాని నిర్మాణం కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నట్లు తెలిపారు. అనుమానాలకు ముగింపు పలుకుతూ అందమైన భవిష్యత్తు నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. అమరావతి అభివృద్ధికి పూర్తి తోడ్పాటు అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్కు ధన్యవాదాలు తెలిపారు. మాజీ సైనికుల సంక్షేమానికి వీర్ పరివార్ సహాయత యోజన ఉపయోగపడుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు తెలిపారు. జిల్లా సైనిక బోర్డును సందర్శించిన ఆయన అక్కడి సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా నాల్సా ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా మాజీ సైనికులకు న్యాయ సహాయం అందుతుందని పేర్కొన్నారు. లీగల్ సర్వీస్ క్లినిక్ ద్వారా ప్యానల్ లాయర్, పారా లీగల్ వాలంటీర్ల సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారి శైలజ, ప్యానల్ అడ్వకేట్ జ్యోతిర్మయి, ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలోని పొందూరు మండలం తండ్యం పంచాయతీలో సుమారు 3 కోట్ల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు, కాలువలను ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రారంభించారు. 14 లక్షల రూపాయలతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. రోడ్లు, కాలువలు వంటి మౌలిక వసతులు మెరుగుపడితే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని పేర్కొన్నారు. నియోజకవర్గాన్ని మోడల్గా తీర్చిదిద్దేందుకు మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, ఫలితాలు వెల్లడించడం చట్టవిరుద్ధమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తెలిపారు. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ సలహా మండలి సమావేశంలో ఆయన వర్చువల్గా పాల్గొని మాట్లాడారు. ఆడపిల్లల జననాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్కానింగ్ కేంద్రాలపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేయాలని, ఫారం Fను తప్పనిసరిగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఆడ, మగ పిల్లలు సమానమని, ఆడపిల్ల పుట్టడం వరమని ప్రజలు గ్రహించాలని సూచించారు. PC అండ్ PNDT చట్టంపై విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా న్యాయ సేవా సంస్థ సెక్రటరీ హరిబాబు తెలిపారు. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష ఉంటుందని DMNHO డాక్టర్ అనిత పేర్కొన్నారు. అనంతరం ఎయిడ్స్ నియంత్రణపై నిర్వహించిన సమావేశంలో HIV నివారణకు అవగాహన కార్యక్రమాలు పెంచాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో చికిత్స కోసం ERT సెంటర్లు, రక్త నిల్వ కేంద్రాలు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ తన అధికారిక నివాసంలో రికార్డు సహాయకులకు జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించి నియామక పత్రాలను అందజేశారు. వివిధ జిల్లా పరిషత్ పాఠశాలలు, పంచాయతీరాజ్ కార్యాలయాల్లో వారికి స్థల నియామకాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదోన్నతి పొందిన ఉద్యోగులు కష్టపడి పనిచేసి జిల్లా పరిషత్కు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ డి సత్యనారాయణ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టరేట్ దరిలో గల జ్యోతిరావు పూలే పార్కు వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యాన ఉపాధ్యాయులు బుధవారం నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు లండ బాబురావు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు తమకు కొన్ని హామీలు ఇచ్చారని, మెరుగైన పీఆర్సీ ప్రకటిస్తామని, అలాగే మెరుగైన పింఛన్ విధానం అమలు చేస్తామని అన్నారు. మెరుగైన పింఛన్ పీఆర్సీ అంటే ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. ఎన్నికల హామీలు నెరవేర్చాలని, తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేనిచో చెలో సచివాలయం కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు. రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాధ్యక్షురాలు ధనలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీరామూర్తి, గొంటి గిరిధర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల పనితీరుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పొన్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన వివిధ అంశాలపై సమీక్షించారు. ప్రతి అధికారి తమకు కేటాయించిన సచివాలయాలను క్రమం తప్పకుండా తనిఖీ చేసి రిజిస్టర్లు, బయోమెట్రిక్ హాజరు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. తనిఖీ నివేదికలను ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు. జనగణన సన్నాహాలు, రీసర్వే, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలని ఆదేశించారు. అలాగే ఇంటి పన్నులు, నీటి తీరువ వసూలును పూర్తి స్థాయిలో సాధించాలని పేర్కొన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సింగుపురం పంచాయతీలో బుధవారం నిర్వహించిన పింఛన్ పంపిణీ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేశారు. కొత్తగా మంజూరైన పెన్షన్లను కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పేద, బలహీన వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, విడోలకు ప్రతి నెల సమయానికి పింఛన్లు అందించడం ప్రభుత్వం ప్రాధాన్యతగా కొనసాగుతుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ అందేలా అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. కొత్తగా పెన్షన్లు పొందిన లబ్ధిదారులు ప్రభుత్వం పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సహాయం తమకు ఎంతో ఉపయోగకరంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని 21వ డివిజన్ బాకిర్సాపేటలో బుధవారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం సచివాలయ ఉద్యోగులతో కలిసి స్థానిక టీడీపీ నాయకులు 21వ డివిజన్ బూత్ ఇన్ఛార్జ్ లొట్టి సూరిబాబు నిర్వహించారు. ఎమ్మెల్యే గొండు శంకర్ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సూరిబాబు తెలిపారు. ఈ సందర్భంగా 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయల పెన్షన్లను లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మండల మన్మథరావు, గొర్రెల రామ్దేవ్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక అభ్యుదయ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ మేళాకు 14 ప్రైవేటు సంస్థలు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించాయి. మొత్తం 741 మంది అభ్యర్థులు పాల్గొనగా 245 మంది వివిధ కంపెనీలలో ఎంపికయ్యారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గొండు శంకర్ హాజరై వచ్చిన అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఉరిటి సాయి కుమార్, జిల్లా ఉపాధి అధికారి సుధా, కళాశాల డైరెక్టర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక మహాలక్ష్మీనగర్ కాలనీలో బుధవారం సచివాలయ ఉద్యోగులతో కలిసి టీడీపీ నాయకులు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. మహాలక్ష్మీనగర్ కాలనీ, కుమ్మరి వీధి, మండల వీధిలో ఉదయం 7 గంటల నుండి లబ్ధిదారులకు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయల పింఛన్లు అందివ్వడం జరిగిందని డివిజన్ ఇన్ఛార్జ్ సిరిపురం భాస్కర్రావు తెలిపారు. స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే సూచనలతో పింఛన్లు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందివ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు సిరిపురం హరి, సిరిపురం సూరమ్మ, అసిరమ్మ, మామిడి సూర్యప్రసాద్, దొర, లబ్బా వెంకట్రావు, సచివాలయ సిబ్బంది సౌజన్య, ఆనంద్, రఘునాథ్, మురళి, త్రివేణి, రామశంకర్ తదితరులు ఉన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో ఖచ్చితమైన ఓటర్ జాబితా తయారీకి రాజకీయ పార్టీల ప్రతినిధులు సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆర్డీఓ కె సాయి ప్రత్యూష కోరారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026లో భాగంగా ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియ 48.15% పూర్తయినట్లు తెలిపారు. మరణించిన వారు, డబుల్ ఓటర్లను ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం తొలగిస్తున్నామని తెలిపారు. ఈ ప్రక్రియకు సంబంధించి వివరాలను రాజకీయ పార్టీలకు అందజేశారు. ఈ సమావేశంలో అర్బన్ ఈఆర్ఓ జానకి, ఉప తహసీల్దార్ జీకే శ్రీనివాసరావు, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
నగరంలో 31వ డివిజన్లో బుధవారం సచివాలయ ఉద్యోగులతో కలిసి స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ ఏపీ కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ విభూతి సూరిబాబు లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం 1వ తేదీన పింఛన్లు అందజేస్తున్నామని, 1వ తేదీ సెలవు రోజైతే ముందు రోజే పింఛన్లు అందజేస్తున్నట్టు తెలిపారు. డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకర్ ఎంతగానో కృషి చేస్తున్నారని స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. పాత్రునివలస పంచాయతీ పరిధిలోని టిడ్కో కాలనీలో ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం ముఖ్య కార్యదర్శి జల్లేపల్లి రామారావు సచివాలయ ఉద్యోగులతో కలిసి లబ్ధిదారులు ఇంటికి వెళ్లి పింఛన్లు అందజేసి స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే సూచనలతో పింఛన్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. జేఏసీ నేషనల్ కోఆర్డినేటర్ పోలిశెట్టి మధుబాబు ప్రివిలైజ్ డోనర్ మెంబర్గా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని జాతీయ అధ్యక్షులు జేఎఫ్ఎస్ పీడీఎం నరేన్ కరియప్ప ప్రకటించారు. ఈ సందర్భంగా మధుబాబు మాట్లాడుతూ పీడీఎం క్లబ్లో సభ్యత్వం లభించడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. జేసీఐలో 16 ఏళ్లుగా వివిధ హోదాల్లో సేవలు అందిస్తున్న ఆయనకు జోన్ క్లబ్ సభ్యులు అభినందనలు తెలిపారు. కరివేపాకు కేవలం రుచికే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఖాళీ కడుపుతో కరివేపాకు తింటే అనేక ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయంటున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కరివేపాకులో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, విటమిన్ సి, విటమిన్ ఏ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయం, జీర్ణ వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు కరివేపాకులో ఇంకా చాలా ఆరోగ్యకరమైన గుణాలు కూడా ఉన్నాయి. రోజు ఉదయం ఖాళీ కడుపుతో కరివేపాకు నీటిని తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నిమ్మరసం, కరివేపాకు రసంలో చక్కెర కలిపి తాగడం ద్వారా వాంతులు, వికారం వంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రతిరోజు ఖాళీ కడుపుతో కరివేపాకును తినడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. కరివేపాకు కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాదు కరివేపాకు లివర్ సిరోసిన్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. కరివేపాకు జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో కరివేపాకు తినడం వల్ల కడుపు నొప్పులు తగ్గుతాయి. మలబద్ధకం, అసిడిటీ, అజీర్ణం నుంచి ఉపశమనం లభిస్తుంది. పెరుగు లేదా మజ్జిగతో కరివేపాకు తీసుకోవడం చాలా మంచిది. బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారు ఒక్కసారి కరివేపాకు వాడండి. కరివేపాకు రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ నియంత్రించడంలో సహాయపడుతుంది. దీనికోసం ప్రతిరోజు ఉదయం తులసి ఆకులతో కరివేపాకు తినండి. కరివేపాకులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. అందుకే రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకు తింటే చాలా మేలు జరుగుతుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా కళ్ళను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. నిజం నీ జీవితానికి సంబంధించింది. అబద్ధం అందరి బ్రతుకులకు సంబంధించింది. సత్యం నీ సమాజ, లోక మనుగడకు సంబంధించింది. కాలమనే కర్షకుడు ఎప్పుడో ఒకప్పుడు ఈ లోకాన్ని ఉతికి ఆరేస్తాడు. అదే నూతన సృష్టి. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.